హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను ఆల్గో లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఏదైతే వ్యూ ప్రొవైడ్ చేస్తానో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్గో లెవెల్స్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ బాటమ్ ఏదైతే ఆల్గో సపోర్ట్ లెవెల్ ఉందో అక్కడ నుంచి బౌన్స్ చేసాయి. అండ్ ఇంకొక పాయింట్, సో ఇక్కడ నేను క్లియర్లీ మీకు మెన్షన్ చేశాను, మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా ఇక్కడ షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పెట్టాను నేను. సో బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 10:24 టైంలో, అండ్ దాంట్లో క్లియర్లీ మెన్షన్ చేశాను నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 22,200 లెవెల్ ఒక మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఫర్దర్ డౌన్ సైడ్ అట్లీస్ట్ మార్కెట్ కొంచెం బఫర్ పెట్టుకోండి, 22,179 కిందికి ఉంటేనే డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్లో ప్లాన్ చేయాలంటే ఇక్కడ అట్లీస్ట్ మార్కెట్ 22,300 పైన మార్కెట్ ఉంటే కనుక డే హైస్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పాను. సో డే హైస్ కూడా బ్రేక్ అయింది, అండ్ దాని తర్వాత డే హైస్ బ్రేక్ అవుతే మార్కెట్ ఆల్గో రెసిస్టెన్స్ ఏదైతుందో అది టార్గెటెడ్ పాయింట్. సో ఆల్గో రెసిస్టెన్స్ వరకు కూడా ప్రైస్ రీచ్ అయింది. సో ఆల్గో లెవెల్స్ ఏతున్నాయో ఏదైతే మనం ఇంట్రాడేలో నేను షేర్ చేస్తానో 9:15 to 3:30 ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట ఆల్గో లెవెల్స్. సో ఇది 9:15 తర్వాత ఫామ్ అవుతుంది. సో ఇది నేను ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి, మీ ప్రైస్ యాక్షన్తో దీన్ని కంబైన్ చేసుకొని యూస్ చేశారనుకోండి బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. నిఫ్టీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉన్నట్టు. నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు షేర్ చేస్తాను. సెన్సెక్స్ ఎందుకు షేర్ చేయను అంటే సెన్సెక్స్ ట్రేడింగ్ వ్యూ పైన డిలేడ్ డేటా ఉంటుంది. డిలేడ్ డేటా ఉండడం వల్ల ఎవరైతే న్యూగా ఉన్న వాళ్ళు సో కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సింపుల్, చాలాసార్లు చెప్పాను, నిఫ్టీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉన్నట్టు. సో నిఫ్టీ చార్ట్ సేమ్ రిప్లికా ఉంటుంది సెన్సెక్స్ని కూడా ఫాలో అవచ్చు. అండ్ ఇక్కడ నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైనకి తీసుకెళ్ళి చూపిస్తాను, ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉందో అది చూపిస్తాను సో క్లియర్లీ. అండ్ ఇక్కడ చూడండి, సో ప్రైస్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో చాలా కన్సాలిడేషన్ జరిగింది. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇక్కడ మీరు అండ్ ఈ లెవెల్స్ పైన ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాను. మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళి అండ్ అగైన్ ఆల్గో రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయింది అండ్ రీటెస్ట్ కూడా చేసింది, ప్రాపర్గా రీటెస్ట్ కూడా చేసింది. అండ్ అప్ సైడ్కి దాని తర్వాత కూడా అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూషన్ చేసింది టువర్డ్స్ మార్కెట్ 22,700 పైన క్లోజ్ చేసింది. బట్ హై వచ్చేసి మీరు చూసారనుకోండి, హై వచ్చేసి మనకి సో ఏదైతే మనకి హై ఉందో అది 22,782లో ఉంది. సో దగ్గర 22,800 వరకు ప్రైస్ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ 600 పాయింట్స్ పైగానే మనకి నిఫ్టీలో ర్యాలీ కనిపించింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్లీ ఇదే జోన్ దగ్గర మార్కెట్ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగింది. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో ర్యాలీ అయింది. అండ్ ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో మెన్షన్ చేశాను, ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అట్లీస్ట్ 50,400 లెవెల్ పైన ఉంటే. ఓకే, అండ్ ఇక్కడ సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ నేను షేర్ చేయలేదు, బట్ సెన్సెక్స్ ఏదైతే ఉందో ఎవరైతే యాక్సెస్ ఉందో మెంబర్స్ దగ్గర, ప్రీమియం మెంబర్స్ దగ్గర కానీ ఎవరైతే స్టూడెంట్స్ దగ్గర యాక్సెస్ ఉందో వాళ్ళైతే యాక్సెస్ చేయగలుగుతారో వాళ్ళు క్లియర్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో సపోర్ట్ లెవెల్ నుంచే ఇక్కడ కూడా టెస్ట్ చేసి బౌన్స్ కూడా చేసింది క్లియర్గా. ఓకే, అండ్ ఈవెన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ వచ్చి మళ్ళీ ఎంట్రీ కూడా ఇచ్చింది అండ్ దాని తర్వాత కూడా అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో క్లియర్గా ఆల్గో లెవెల్స్ అనేది క్లియర్గా వర్క్ చేసే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. ఎవరైతే ఆల్గో లెవెల్స్ని బేస్ చేసి ట్రేడ్ ప్లాన్ చేశారో, ప్రాఫిటబుల్గా ఉన్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ రేపటి ప్లాన్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ సిచ్యువేషన్ మనకి మంచిగా కనిపించట్లేదు. ఏదైతే యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ ఏదైతే వార్ ఉందో అది వీకెండ్లో ఇంకొంచెం ఎక్కువగా టెన్స్ క్రియేట్ చేసింది. అండ్ మనం ఏదైతే యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ చూసామనుకోండి, సో డౌ జోన్స్ అయితే యాజ్ ఆఫ్ నో 61 ఉంది, బట్ మన గిఫ్ట్ నిఫ్టీ -165 పాయింట్స్ నెగిటివ్ అయితే కనిపిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ మార్కెట్ కొంచెం ఎందుకు కాదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫ్లాట్ టు నెగిటివే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయిందనుకోండి, సో మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి పాజిటివ్గా అయితే క్లోజ్ చేసింది. కాకపోతే ఇక్కడ మనం పిక్చర్ చూసామనుకోండి, ప్రైస్ యాక్షన్ ఈ రేంజ్, ఎస్పెషల్లీ ఈ రేంజ్లో మార్కెట్ కంప్లీట్లీ ఇదే రేంజ్లో మీరు చూసారనుకోండి, ఒక రెడ్ ఒకటి గ్రీన్ క్యాండిల్ మనకు కనిపిస్తుంది. అండ్ మార్కెట్ క్లియర్ ఒక బేరిష్ ప్యాటర్న్లోనే ఉంది. బెరిష్ ప్యాటర్న్లో ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సింపుల్గా మీరు లైన్ చార్ట్ పెట్టుకున్నారనుకోండి,
లైన్ చార్ట్ పెట్టుకొని ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి చార్ట్ అనేది ట్రెండింగ్ అనిపిస్తుంది యాజ్ పర్ హైయర్ టైం ఫ్రేమ్, స్టిల్ ఇంకా డౌన్ సైడ్ ఉంది. కాకపోతే ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ప్రైస్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ఒక్కసారి ఇక్కడ లో ఉంది, అది వచ్చేసి మనకి ఈ పర్టికులర్ పాయింట్లో లో ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ లో ఉంది, నియర్లీ 22,200 లెవెల్ దగ్గర లో ఉంది. అంటే స్ట్రాంగ్లీ సెల్లింగ్ రావాలంటే నెక్స్ట్ మార్కెట్ 22,200 కిందికి వస్తేనే స్ట్రాంగ్ సెల్లింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ మార్కెట్ అనేది ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఏదైతే లో ఉందో అది బ్రేక్ డౌన్ అయ్యి దాని పైకి వచ్చేసిందంటే ఇక్కడ ఫేక్అవుట్ అయినట్టు. సో మార్కెట్ అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లోస్ కిందికి వెళ్తేనే ఫర్దర్గా సెల్లింగ్ స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నిఫ్టీలో అండ్ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే ఉంది. కాకపోతే దగ్గరలో రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇక్కడ మనకి నిఫ్టీలో చూసామనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్లో మనం చూసినట్టయితే 22,983 ఆర్ 23,000 అనుకోండి, రౌండ్ ఫిగర్గా 23,000 లెవెల్, అండ్ దాని కింద 22,950 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ దగ్గరలో 22,800 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ నెగిటివ్ ఓపెన్ అయ్యి మార్కెట్ 22,500 ఆర్ 400 రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఓపెన్ అవ్వడం ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను. సో మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 5 మినిట్స్ చార్ట్ పైకి వెళ్దాం. సో ఇక్కడ నేను 5 మినిట్స్ చార్ట్ నిఫ్టీదే పెడతాను. సో నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మార్కెట్ ఏ రేంజ్లో బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, అండ్ ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో అది మార్కెట్ ఇక్కడ ఉంది. సో అది వచ్చేసి మనకి ఈ పర్టికులర్ పాయింట్ మనం చూసామనుకోండి, నియర్లీ 22,400 లెవెల్ ఆర్ 22,350 లెవెల్ అనుకోవచ్చు ఈ పర్టికులర్ ఏరియా. సో ఒకవేళ ప్రైస్ అనేది ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ సపోర్ట్ మార్కెట్ తీసుకుంటుందా లేదా అని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఈ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 22,200 వరకు మార్కెట్ రావచ్చు. ఓకే, 22,200 బ్రేక్ చేస్తే అప్పుడు ప్యానిక్ సెల్లింగ్ ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సపోర్ట్ తీసుకోవాలంటే ప్రైస్ ఈ పర్టికులర్ పాయింట్లోనే సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఏదైతే ఇవాళ మార్కెట్లో అంటే లాస్ట్ ట్రేడింగ్ ఒక హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ ఫర్దర్ స్ట్రాంగ్లీ మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. లేకుంటే ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఉందో అది మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు, అండ్ డౌన్ సైడ్లో ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ఉంది కాబట్టి ఒకవేళ ప్రైస్ ఈ మధ్యలో కనుక ఓపెన్ అయింది అనుకోండి, ప్రీవియస్ డే ఒక హైస్ అండ్ లోస్ అనేది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క స్ట్రాంగ్లీ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్ట్రాంగ్లీ యాక్ట్ చేసే ఛాన్సెస్ దగ్గర మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఆర్ ఫేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ ఆ లెవెల్స్ పైకి వెళ్ళి మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్స్ కంప్లీట్లీ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ స్ట్రాంగ్ సెల్లింగ్ ఎప్పుడు వస్తుంది, 22,200 లెవెల్ దగ్గర మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కదా, ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడి వరకు రావచ్చు అప్పుడు 21,800 ఆర్ 21,750 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే 22,000 అండ్ 21,850 టు 21,750 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. 22,200 లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే నిఫ్టీలో. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ రావాలనుకోండి, సో మార్కెట్ యాజ్ ఆఫ్ నో 22,700లో ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ రికవరీ చేసింది, షార్ట్ కవరింగ్ వచ్చింది అనుకోండి, కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాలో మీరు చూడండి, ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది, అండ్ ఇప్పుడు మార్కెట్ ఏదైతే క్లోజింగ్ అయిందో దగ్గర అక్కడ కూడా రెసిస్టెన్సే ఉంది. సో ప్రైస్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యి హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రైస్ అప్పర్ సైడ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి, 23,000 లెవెల్ అండ్ 22,950 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే మార్కెట్ మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ వచ్చి 22,200 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ వచ్చేసి ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ స్లైట్లీ కొంచెం రికవరీ చేసి ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ వరకు వచ్చి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ 22,200 టు 300 లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే సెల్ ఆన్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ దగ్గర మనం ఒకసారి పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ అది వర్కౌట్ అయితే డౌన్ సైడ్ రావచ్చు, లేకుంటే వర్కౌట్ అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దెన్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం బుల్లిష్లో చూడొచ్చు. అండ్ 22,800 అండ్ 900, 23,000 టార్గెటెడ్ పాయింట్ ఉన్నది. కాకపోతే ఇక్కడ సి సైడ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి, ఎందుకంటే దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, అండ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 23,000 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, దెన్ మార్కెట్ స్ట్రాంగ్లీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 23,000 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, అండ్ ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది, అండ్ ఈ 23,000 అండ్
72,950 లెవెల్ పైన మార్కెట్ కనుక ప్రైస్ హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్కి షార్ట్ కవరింగ్ స్ట్రాంగ్లీ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. క్లియర్ అండి నిఫ్టీ. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,500 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ దాని కింద మనం చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా మీరు చూడండి. సో అది వచ్చేసి మనకి 50,500 to 600 లెవెల్. ఓకే, ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్లో డే హైస్ బ్రేక్ చేసింది. దాని కింద ఒక చిన్న లెవెల్ ఉంది ఇక్కడ. సో అది వచ్చేసి 50,350 లెవెల్. ఓకే, సో ప్రైస్ అనేది ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అనుకోండి, సో ఈ పర్టికులర్ పాయింట్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఏ ఏరియాకి వస్తే మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అప్పర్ సైడ్కి. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో లేకుంటే మార్కెట్ వచ్చేసి స్లైట్లీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్లో పాజిటివ్ ఓపెన్ అయ్యి అండ్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేస్తే అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. బట్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి, ఎందుకంటే దగ్గరలో 52,000 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఏదైతే ఇవాళ లో ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 50,500 కానీ ఆ 50,200, 50,000 లెవెల్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 52,000 లెవెల్ దగ్గర మీకు కనుక రిజెక్షన్స్ కనిపించినాయి అనుకోండి, ఇక్కడ నుంచి మనం పీ సైడ్లో కూడా ప్లాన్ చేయవచ్చు సెల్ ఆన్ రైజ్లో. ఓకే, సో బులిష్లో ప్లాన్ చేయాలంటే మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది, మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో హోల్డ్ చేస్తుంది అంటేనే అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు ఈ పర్టికులర్ ఏరియా నుంచి. ఎందుకంటే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో మళ్ళీ రీటెస్ట్ చేయలేదు, ఇక్కడ నుంచే మార్కెట్ టర్న్ అయిపోయింది. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ వచ్చింది అనుకోండి, బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బౌన్స్ అంటే అప్ సైడ్కి బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బౌన్స్ చేయకుండా స్ట్రాంగ్లీ రిజెక్ట్ చేసేసింది లెవెల్స్ కిందికి వస్తే మళ్ళీ మార్కెట్ బెరిష్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్. అండ్ ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఈ టూ లెవెల్స్ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ 50,000 అండ్ 50,200 లెవెల్, ఈ లెవెల్స్ కింద వస్తే స్ట్రాంగ్లీ బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చార్ట్ నేను ఇక్కడ ట్రేడింగ్ వ్యూ చార్టే పెడతాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి సెన్సెక్స్లో అండ్ ఈ పర్టికులర్ ఏరియా అవుతుందో ఈ పర్టికులర్ ఏరియాలో కన్సాలిడేషన్ జరిగింది, ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. అది వచ్చేసి మనకి నియర్లీ 72,000 లెవెల్, 72,000 లెవెల్ దగ్గరలో 72,000 లెవెల్. సో ప్రైస్ 72,000 లెవెల్ ఒక మంచి సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నో. దాని కింద కూడా మార్కెట్లో ఈ లెవెల్ అనేది 71,500 లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. ఈ రెండు లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం. సో ఇక్కడ క్లియర్లీ మనకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో బ్రేక్అవుట్ అయిందో ఆ పర్టికులర్ ఏరియా దగ్గర మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేశాను. అది వచ్చేసి మనకి 72,100 to 72,000 దగ్గరలో. అంటే ప్రైస్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ హోల్డ్ చేస్తే మార్కెట్లో ఇక్కడ నుంచి మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక సపోర్ట్ లెక్క ఉన్నట్టు, ఎందుకంటే ఏదైతే కన్సాలిడేషన్ జరిగిందో ఇది ఒక స్ట్రాంగ్లీ ఆర్డర్ బ్లాక్ లెక్క మనకు వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ వచ్చేసి హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక లో ఉంది, ఆ లోస్ కింద ఇక్కడ మార్కెట్లో ఒక ఫేక్అవుట్ అయింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ లేకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ లెవెల్స్ పైన మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ప్లాన్ చేయాలంటే ఈ లెవెల్స్ కిందికి వచ్చినప్పుడు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే అండ్ టార్గెటెడ్ పాయింట్ ఈ లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్ ఉంటాయి. అప్పుడు ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, నియర్లీ 73,500 to 400 లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ కనుక రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ అనేది ఈ పర్టికులర్ ఏరియా టార్గెట్ అండ్ ఇక్కడ కూడా టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టిల్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసామనుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసినట్టయితే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా మనకి బేరిషే ఉన్నాయి. ఓకే, స్టిల్ ఇంకా కూడా బేరిషే ఉన్నాయి. ఏదైతే ఇక్కడ మనకి ఫ్రైడే రోజు మార్కెట్ ఏదైతే మొమెంటం వచ్చిందో, ఫ్రైడే అంటున్నా, దానికన్నా ముందు ట్రేడింగ్ సెషన్ ఏదైతే మొమెంటం వచ్చిందో, సో అదైతే మొమెంటం ఓన్లీ జస్ట్ మార్కెట్ని ట్రాప్ చేయడానికి కూడా అవ్వచ్చు, జస్ట్ పుల్ బ్యాక్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మార్కెట్లో లిక్విడిటీ ఉండొచ్చు అండ్ లిక్విడిటీ తీసుకోవడానికి కూడా వెళ్ళిండొచ్చు. అండ్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో అగైన్ సెల్లింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను క్లియర్లీ చూపిస్తాను. సో క్యాండిల్స్ స్టిక్స్ పెట్టుకుందాం, డైలీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఫిబొనాచి డ్రా చేసుకున్నాం అనుకోండి, మార్కెట్ ఇప్పుడు ఏ పర్టికులర్ పాయింట్లో ఉంది మీరు క్లియర్లీ చూసుకోవచ్చు. యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఒక రిట్రేస్మెంట్ చేసిన ప్లేస్లో ఉంది. అంటే మార్కెట్ అనేది స్టిల్ ఇంకా కూడా
ఒక నెగిటివ్ ప్యాటర్న్లో ఉంది అండ్ రిట్రేస్మెంట్ ప్లేస్లో ఉంది అండ్ జస్ట్ ఇది ఒక పుల్ బ్యాక్ కోసం మార్కెట్ ఉన్నట్టు. మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే అట్లీస్ట్ మార్కెట్ నిఫ్టీలో 23,000 లెవెల్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయి హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా మార్కెట్ బులిష్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ మార్కెట్ 23,000 లెవెల్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని మనం బేరిష్గానే చూడొచ్చు నిఫ్టీని. ఓకే, అండ్ మార్కెట్ వచ్చేసి రేపు కొంచెం ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ 45 మినిట్స్ వెయిట్ చేయండి. మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్ మనకు అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఇట్లోనే మార్కెట్లో బై అండ్ సెల్కి వెళ్ళకండి. ఓకేనా, అండ్ ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా చూపిస్తాను. సెన్సెక్స్ కూడా సేమ్ ఉంటుంది. సో సెన్సెక్స్ చార్ట్ యాజ్ ఆఫ్ నో మీరు ఇక్కడ సెన్సెక్స్లో కూడా ఫిబొనాచి డ్రా చేశారనుకోండి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి అండ్ లోవర్ డ్రా చేస్తే యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఫిబ్ కూడా ఎగ్జాక్ట్లీ ఫిబ్ లెవెల్ కింద ఉంది, అంటే 0.5 లెవెల్ దగ్గర ఉంది. సో మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ని టెస్ట్ చేసింది అండ్ 0.618 వచ్చేసి 74,228 అంటే 74,300 అనుకోండి రౌండ్ ఫిగర్. సో మార్కెట్ అట్లీస్ట్ 74,300 పైన ప్రైస్ క్లోజ్ అవుతే అప్పుడు మనం స్ట్రాంగ్లీ అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మన టార్గెట్ ఉంటుంది 75,200 to 300 లెవెల్ టార్గెటెడ్ ఉంటుంది అప్పర్ సైడ్లో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో స్టిల్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంది కాబట్టి బేరిష్ వ్యూతో ఉండొచ్చు. మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అండ్ ఫర్దర్గా సెల్లింగ్ కంటిన్యూషన్ అయింది అనుకోండి, ఏదైతే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక లోస్ ఉన్నాయి ఇవి టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. లేకుంటే పర్టికులర్లీ మార్కెట్ 72,500 లెవెల్ దగ్గర హోల్డ్ చేసింది అనుకోండి, అగైన్ ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక హైస్ ఉన్నాయో అవి మనకి టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. క్లియర్ అండి, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను అండ్ ఇక్కడ మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే 23,000 లెవెల్ దగ్గర 97,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 29,000 ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ వచ్చేసి రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేయవచ్చు, దానిపైన 23,500 అండ్ డౌన్ సైడ్కి మనం చూసామనుకోండి 22,500 లెవెల్ దగ్గర 63,000 ఉంది. దాని కింద మనం చూస్తే 22,200 అండ్ 22,000 లెవెల్. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి డేటా అయితే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా మనం చూసినాం అనుకోండి 23,000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయితే యాడ్ అయి ఉంది. సో బులిష్ స్ట్రాంగ్లీ అవ్వాలంటే 23,000 లెవెల్ పైన మార్కెట్ వెళ్ళాలి, వెళ్తేనే మనం స్ట్రాంగ్లీ అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 23,000 లెవెల్ కింద ఉన్నంతసేపు మన వ్యూ వచ్చేసి బేరిష్ పెట్టుకొని నడవచ్చు. ఓకేనా, సెల్ ఆన్ రైజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్స్ చూపించేశాను. సో ఆల్రెడీ మనం గ్లోబల్ మార్కెట్ చూసుకున్నాం. సో గిఫ్ట్ నిఫ్టీ -165 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం క్రిప్టో చూపిస్తాను. క్రిప్టోలో కూడా ఆల్రెడీ నేను ఫ్రైడే రోజు అనాలిసిస్ చేసి పెట్టాను, బట్ క్రిప్టో మళ్ళీ చూసుకుందాం ఇక్కడ. సో క్రిప్టో చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది క్రిప్టోలో. సో క్రిప్టోలో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో కొద్దిగా జాగ్రత్తగా ఈ పర్టికులర్ ఏరియాలో కొంచెం మార్కెట్లో చూసి ట్రేడ్ చేయండి. సో ఓవర్ ట్రేడింగ్ చేయకండి ఈ పర్టికులర్ ఏరియాలో. ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ అన్నీ తీసేసాం. సో ఇక్కడ మనం చూసామనుకోండి ఈ లెవెల్స్ మార్కెట్ వచ్చేసి ఈ ఏరియా ఎస్పెషల్లీ ఈ ఏరియా చాలా అంటే చాలా చాపీ అయిపోయింది. సో మార్కెట్ వచ్చేసి అండ్ చిన్న టైం ఫ్రేమ్లో మనకి ఏదైతే స్కాల్పర్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ స్కాల్పర్లో కూడా మరి ఈ వీకెండ్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్రేడ్లో 500 పాయింట్స్, ఒక ట్రేడ్లో 200 to 300 పాయింట్స్ ఇది ఎర్లీ ఎగ్జిట్, ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది. సో సాటర్డే రోజు ట్రేడ్ తీసుకున్నాము. సో నిన్న ట్రిగర్ అయింది ఇది ఎస్ఎల్. దాని తర్వాత నిన్న ఫ్లిప్ చేసాము ఆ క్రిప్టో ప్రీమియం ఛానల్లో. ఇవాళ మార్నింగ్ ఎర్లీ ఎగ్జిట్ చేసేసాను 300 పాయింట్స్లో. ఓకే, సో కంప్లీట్లీ చాపీ అయిపోయింది. అట్లీస్ట్ మార్కెట్ ట్రెండింగ్ అవ్వాలంటే మార్కెట్కి ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి, మొమెంటం రావాలి, అప్పుడే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో మార్కెట్ ఈ రేంజ్లో చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడు ఏప్రిల్ మార్కెట్ ఇదే రేంజ్లో స్టక్ అయి ఉంది. సో ఈ రేంజ్లో ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. ఓకే, సో అప్పర్ సైడ్లో మార్కెట్లో ఈ పర్టికులర్ ఏరియా అవుతుందో అది మార్కెట్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయవచ్చు. ఈ ఏరియా మార్కెట్లో స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో చాపీగా ఉంది. సో దీని బదులు మీరు గోల్డ్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. గోల్డ్ అవైలబుల్గా ఉంది మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. సో గోల్డ్ కూడా ట్రై చేయవచ్చు మీరు. ఓకే, గోల్డ్ లేకుంటే ఏదైతే యూఎస్ మార్కెట్స్ ఉన్నాయో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అది కూడా మనం ట్రై చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ రెండు కూడా సైడ్ వేస్ టు బెరిష్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి మనకి ఇథేరియం చూసామనుకోండి 2055లో ఉంది, బట్ ప్రైస్ యాక్షన్ వచ్చేసి $2,000 ఒక మిడ్ పాయింట్ సపోర్ట్ లేక కూడా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ $2,000 కిందికి వచ్చిందనుకోండి డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బిట్ కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్లో ఎటువంటి వ్యూ నాకు కనిపించట్లేదు, బికాస్ మార్కెట్ ఇక్కడ
2 టైమ్స్ మార్కెట్ నన్ను ట్రాప్ చేసింది. సో ఆల్రెడీ చెప్పాను, సెల్ సైడ్లో 500 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయింది అండ్ మార్కెట్ అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే అదే పర్టికులర్ టైంలో నుంచి మార్కెట్లో మొమెంటం లేకుంటే ఎర్లీ ఎగ్జిట్ చేశాను. అండ్ క్రిప్టో స్కాల్పర్ యాజ్ ఆఫ్ నో సెల్ సిగ్నల్ కూడా వచ్చింది. ఒకవేళ వ్యాలిడ్ అయింది అనుకోండి దెన్ మళ్ళీ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, కొంచెం మొమెంటం రావాలి. మేబీ రేపు మార్కెట్లో మొమెంటం రావచ్చు. సో రేపు ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి, యాక్టివ్లో మార్కెట్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో రేపు వాల్యూమ్స్ ఉన్నప్పుడు రేపు ట్రై చేద్దాం. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. ఒకవేళ మీరు క్రిప్టో కంప్లీట్లీ మీకు తెలుసుకోవాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్కి రండి. ఇక్కడ కోర్సెస్ పెట్టాను, నేను ఆల్రెడీ కోర్స్ పెట్టాను. ఫ్యూచర్స్ రిగార్డింగ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసిన తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడ ట్రేడ్ చేయాలంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ కాబట్టి సో ఎటువంటి టెన్షన్ లేదు. సో దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. సో బిట్కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, సొలానా చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఇప్పుడు మనం దీంట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు. ఫ్యూచర్స్ ట్రేడింగ్కి ఎక్స్పైరీ ఉండదు అండ్ ఆప్షన్స్కి ఎక్స్పైరీ ఉంటుంది. డైలీ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఒకవేళ మీరు ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకోండి, సో ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. ఒకవేళ చూసిన తర్వాత మీకు క్లియర్లీ అర్థమైన తర్వాత ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రెఫరల్ లింక్ ఉందో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉందో ఆ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి అండ్ శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. సో ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాజ్ ఆఫ్ నో 136 మెంబర్స్ ఉన్నారు. మార్నింగ్ చెప్పాను కదా ఎర్లీ ఎగ్జిట్ చేశాను అని చెప్పి. నిన్న ఒక ఎస్ఎల్ హిట్ అయింది, స్మాల్ ఎస్ఎల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియాలో ఎస్ఎల్ హిట్ అయింది అండ్ అది వచ్చేసి మనకి క్రిప్టో స్కాల్పర్లో బై సిగ్నల్ వచ్చింది. బట్ అక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో నేను సెల్ సిగ్నల్ తీసుకున్నాం. దాని తర్వాత మార్కెట్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై సిగ్నల్ దాని పైకి పోయినట్టే పోయి మళ్ళీ అక్కడ నుంచి ఇవాళ మార్నింగ్ మళ్ళీ రిజెక్ట్ చేసింది. కంప్లీట్లీ చాపీ అయిపోయింది ఆ ఏరియాలో. సో ఇక్కడ 500 పాయింట్స్ నాకు సాటర్డే ట్రేడ్లో లాస్ అయింది. దాని తర్వాత ఇవాళ ఎర్లీ ఎగ్జిట్ చేసినప్పుడు 300 పాయింట్స్ లాస్ అయింది క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో ఇక్కడ క్లియర్లీ ఏదైతే ఉంటే ట్రేడ్స్ ఉంటే ఎవ్రీ డే నేను ఇక్కడ ట్రేడ్స్ అనాలిసిస్ చేస్తాను. దాంతోపాటు షార్ట్ వీడియోస్ పెడతాను. ఏదైతే ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అప్ సైడ్లో ఇవన్నీ కూడా మెంబర్స్ ప్రాఫిట్స్ని బుక్ చేసిన స్క్రీన్ షాట్స్. సో ఇక్కడ చూడండి కంటిన్యూస్లీ యాక్టివ్లో ఉంటాను. సో కంటిన్యూస్లీ యాక్టివ్లో ఉంటాను. లాస్ అయితే లాస్ అయిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తాను, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అయిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుందో అదే యాక్సెస్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. దట్ టు ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. సో రీసెంట్గా ఓన్లీ బిట్కాయిన్ అండ్ ఇథేరియం మాత్రమే నేను ట్రేడ్ చేస్తుండే. సో ఒక 1 మంత్ నుంచి గోల్డ్ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి నేను గోల్డ్ని కూడా స్ట్రాటజీ టెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్ కమింగ్ డేస్లో గోల్డ్ కూడా నేను ట్రేడ్స్ ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను క్రిప్టో ప్రీమియం ఛానల్. ఓకేనా. సో గోల్డ్ అంటే 4x గోల్డ్ కాదు, ఏదైతే మనకి క్రిప్టోకి ఏదైతే సంబంధించిన టోకెన్ ఉందో PX గోల్డ్. సో అది మనం ఇక్కడ ప్లాన్ చేయబోతున్నాం. ఓకే, సో మనం ఏదైతే 4xలో ట్రేడ్ చేస్తామో సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రైజ్ అనేది సేమ్ ఉంటుంది గోల్డ్ ప్రైజ్ అండ్ ఇక్కడ. సో అదే మనం ఇక్కడ కూడా ట్రేడ్ చేయబోతున్నాం. సో అది మన క్రిప్టో ప్రీమియం ఛానల్లో. ఓకే, క్లియర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఒరిజినల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది. సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్ కూడా వస్తున్నాయి మన నేమ్తోని. సో చూసి జాగ్రత్తగా బెస్ట్ కింద లింక్ ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి మాత్రం జాయిన్ అయ్యారనుకోండి ఒరిజినల్ ఛానల్కి ల్యాండ్ అవుతారు. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.